కాసేపట్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. మరి కాసేపట్లో పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సీతారామన్ రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ముర్మును కలిశారు. ఆమెకు పద్దు ప్రతులను అందజేశారు. ఇప్పటికే పార్లమెంటుకు బడ్జెట్ పేపర్లు చేరుకోగా కొద్దిసేపట్లో బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా. మరి కాసేపట్లో పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 9 గంటలకు నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని చేరుకున్నారు. ప్రత్యేకంగా అధికారులతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆనవాయితీగా వస్తున్న ద్రౌపది ముర్మును కలిశారు. 10 గంటల 15 నిమిషాల కంటే మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్ర ఆమోద ముద్ర వేసిన తర్వాత 11 గంటలకు నిర్మలా సీతారామన్ 8వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే గత 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా బడుగు బలహీన పేద వర్గాలకు చెందిన వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఎలాంటి నిధులు కేటాయిస్తారు, ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తారు కేంద్ర ప్రభుత్వం, ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తుందని చెప్పేసి కూడా వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఏదైతే కొన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇచ్చింది, హామీలు ఎంత మేరకు నెరవేరుస్తారు అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వారు కూడా కొంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులోనైనా ఎగ్జిబిషన్ ఇస్తారా, ఎంత మేరకు ఎగ్జిబిషన్ ఇస్తారు అనే దానిపైన కూడా ఆశగా చూస్తున్నారు. ఇటు మధ్యతరగతి ఇతర వర్గాలకు సంబంధించిన వారు కూడా ఎలాంటి నిధులు కేటాయిస్తారు, మాకు కేంద్ర బడ్జెట్ ఏ విధంగా సంతృప్తి ఇస్తుంది అనే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటు వ్యవసాయ రంగానికి, రైల్వేకు ప్రధానంగా ఎలాంటి నిధులు కేటాయిస్తారు అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఇటు ఆర్థిక నిపుణులు కూడా చర్చిస్తున్నారు. ఈసారి మధ్య పేద తరగతి ప్రజలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మధ్య పేద తరగతితో పాటు రైతాంగానికి ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు రైల్వేకి సంబంధించి కూడా ప్రధానంగా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, కొత్త రైల్వే లైన్ కావచ్చు, రైల్వే ఆధునీకరణ కావచ్చు, ఇటు నూతన రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కావచ్చు, ఇలాంటివి అనేక అంశాలపైన కూడా వాళ్ళ కేంద్ర బడ్జెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇటు పారిశ్రామికవేత్తలు సైతం దీనిపైన పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. ఇటు ఏదైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇటు ఇతర విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఇటు జాతీయ పెట్టుబడులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతుంది. ఎలాంటి బడ్జెట్ ఉండబోతుంది, ఎలా ముందుకెళ్తారు, కేంద్ర ప్రభుత్వం
ఏ విధంగా రూపకల్పన చేసింది బడ్జెట్ అనే దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. వల్ల ఏదైతే ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే అటు ఆయా శాఖల అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యకాసేపట్లో కేంద్ర కేబినెట్ ను సమావేశంలో బడ్జెట్ ఆమోద ముద్ర వేయనున్నారు. తర్వాత బడ్జెట్ క్రాంపులు అంటే అంతేకాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇవాళ ఈ బడ్జెట్ పైన పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి ఏ విధంగా చూపిస్తుంది, కేంద్ర బడ్జెట్ లో ఏ విధంగా నిధులు కేటాయిస్తారనే కూడా ఇవాళ చర్చ జరుగుతుంది జోరుగా. అంతేకాకుండా ఢిల్లీ ఎలక్షన్ల నేపథ్యంలో ఢిల్లీకి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా, ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి ప్రత్యేక ఏమైనా ప్రోత్సాహాలు అందిస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఎన్డీఏ ఇతర అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన రాష్ట్రాల్లో ఎలాంటి కేటాయింపులు ఉంటుందనే దానిపైన కూడా ఇవాళ ఆర్థిక నిపుణులు కావచ్చు, ఆ రాజ్యాంగ నాయకులు ఆ పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో లాగే ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు అధిక నిధులు, ఇటు ఎన్డీఏతర రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయిస్తారా, లేదంటే అన్నింటినీ సమానంగా చూస్తారనేది కూడా ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసి తర్వాత పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ 8వసారి. మొత్తానికి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు కదా లివిల్. 100% గతంలో ఏదైతే మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారో 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంతంత మాత్రంగానే బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. కానీ ఈసారన్నా పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి చాలా మంది అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు పేద మధ్య తరగతితో పాటు ఏదైతే సంపన్న వర్గాల్లో కూడా కొంత ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకంటే వారికి సంబంధించిన ట్యాక్స్ సంబంధించి కావచ్చు, ఇతర ప్రోత్సాహాలు అంటే పారిశ్రామికవేత్తలకు ప్రధానంగా ప్రోత్సాహాలు ఇస్తే మరింత పెట్టుబడులు పెట్టామని చెప్పేసి చెప్తారు. వారే దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా కూడా ప్రోత్సాహాలు ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇటు మధ్య తరగతి ప్రజలకు కూడా మాకు ఏ విధంగా ఈ కేంద్ర బడ్జెట్ లో లాభాలు చేకూరుతాయి, ఇటు ఇళ్లకు సంబంధించి ప్రధానంగా 2029 వరకు ప్రతి పేదవారికి ఇల్లు అందిస్తామని చెప్పారు. ఇల్లు ఎంత మేరకు అందిస్తారు, ఏ రాష్ట్రానికి ఎన్ని కేటాయింపులు ఉంటాయి, లేదంటే దేశానికి మొత్తం సంబంధించి కూడా ఎన్ని ఇళ్ల కేటాయింపులు ఇల్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఒక లబ్ధిదారునికి ఎంత మేరకు లబ్ధి చేకూర్చే విధంగా నిధులు కేటాయిస్తుంది అనే దానిపైన కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇటు ఏదైతే ఇది నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ వస్తువులకు సంబంధించి ఎంత మేరకు తగ్గిస్తారు, ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇటు పేద మధ్య తరగతి ధనిక అన్ని వర్గాల్లో కూడా ఒక బడ్జెట్ ఎంత మేరకు ప్రభావం ఉంది, ఏ వస్తువులు ఈ బడ్జెట్ లో పెరుగుతాయి, ఏ వస్తువులు తగ్గుతాయి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇటు కేంద్రం ప్రకటించిన గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కావచ్చు, ఇటు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ప్రోత్సాహాలు ఏ విధంగా ఉంటాయి, అందులో పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా ఇతర దేశాలను ఆకర్షించే విధంగా ఉంటాయా, లేదంటే ఇండియన్ సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు ఇచ్చి వారితో పెట్టుబడులు పెట్టే విధంగా ఉంటాయా, లేదా ఇతర ఏమైనా కొత్త ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అవుతుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపైన నిర్మలా సీతారామన్ పద్దు పైన మాత్రం ఇవాళ యావత్ దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.